అందరికీ నమస్కారం. ఈరోజు మాఘపురాణం 3వ అధ్యాయం చెప్పుకుందాం. వింధ్య పర్వతం. దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరలా ఇట్లు చెప్పుచుండెను. భూపాల, నేను తెలుపబోవు విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు, తాగుటకు నీరు లేదు. అంటువ్యాధులు ప్రబలి జనులు, పశువులు చాలా నష్టపడినవి. అందువలన యజ్ఞయాగాది కార్యములు గాని దేవతార్చనలు గాని చేయలేకపోయిరి. వనములందు తపస్సు చేసుకొని మునీశ్వరులు సహితం ఆ కరువునకు హాహాకారాలు చేసి ఆశ్రమములు వదిలి వలసపోవుచుంటిరి. అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవా నదీ తీరమందున్న ఫలవృక్షములు, పంట భూములు నీరు లేక బీడుపడిపోయినవి. తాగడానికి నీరు కూడా లభించుటలేదు. మహాతపస్వియగు భృగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేకపోయాడు. ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతమందుండుట వలన అచ్చటి నుండి కదులుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ పర్వత ప్రాంతములకు వలసపోయాడు. హిమాలయ పర్వతాలకు పడమట దిక్కున ఒక కొండచర్య ఉన్నది. ఆ కొండచర్య అచ్చటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగానున్నది. అది తెల్లగా ఉన్నది. ఆ కొండచర్య యందు ఇంద్రనీలములు ఉండుట వలన దగదగా మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుణ్ణి భక్తిభావంతో ప్రార్థించిరి. అంతేగాక ఆ పర్వతం వద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరించుచుందెరు అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి. అంతట దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను. ఓ మహానుభావ, ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగజేసినవి. ఇంకను విశేషములున్నా తెలుపగోరెదను అని ప్రార్థించెను. మరలా వశిష్ఠుల వారు ఇలా చెప్పిరి. రాజా, నీ అభీష్టం ప్రకారమే వివరింతును. సావధానుడివై ఆలకింపుము. ఆ పర్వతరాజము కడు వింతైనది. దానిపైనున్న వింత చెట్లు, పురాతన వన్యమృగాలు, అనేక రకముల పక్షులతోనున్న ఆ పర్వతం 10 యోజనముల పొడవు కలిగి 10 యోజనముల ఎత్తు గలదై అలవారుచుండెను. అటువంటి పర్వతం వద్దకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూచి సంతోషించాడు. తాను తపస్సు చేసుకొనుటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకొనుచుండెను. అట్లా కొంతకాలం గడిచిపోయెను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకు వచ్చి తపమాచరించుకొనుచున్న భృగు మహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరముతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేశాను. గంధర్వ యువకుని వృత్తాంతము. భృగు మహర్షి, నా కష్టమును ఏమని విన్నవింతును? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వల్ల నాకు స్వర్గం ప్రాప్తించినను పులిమొగం నాకు కలిగినది. ఏ కారణంచే నాకు అటులు కలిగినదో బోధపడకున్నది. ఆమె నా భార్య, అతి రూపవతి, గుణవంతురాలు, మహాసాధ్వి. ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని గాన నా ఈ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాధను తొలగింపజేయుడు అని పరిపరి విధములుగా ప్రార్థించెను. భృగు మహర్షి గంధర్వుని దీనాలాపమును ఆలకించెను. అతని వృత్తాంతము వినగానే ముని హృదయం కలచివేసినట్లయింది. ఆ గంధర్వునికి ఎటులైనా తన శక్తి కొలది సాయం చేయవలసినని నిశ్చయించుకొని ఇట్లు చెప్పెను. ఓ ఈ గంధర్వ కుమార, నీవు అదృష్టహీనుడవు. అదృష్టహీనత వలననే నీకు కష్టదశ కలిగినది. పాపం, పేదరికం, దురదృష్టం అను మూడును మనుజుని కృంగదీయును. ఈ మూడింటిని నివృత్తి చేసుకోవలనన్న మాఘస్నానమే పరమౌషధం. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పావనమైన మార్గం. కావున నీవు నీ భార్యతో కూడా పర్వతం నుండి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయుము. అదియునుగాక ఇది మాఘమాసం గదా. వెళ్ళబోయిన తీర్థం ఎదురైనట్లు అన్నియును సమకూరుతున్నవి. ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును, నీ మనోవాంఛ తీరిపోవును. భయపడకుమని మాఘస్నాన ఫలము గురించి వివరించెను. ఆ గంధర్వుడు భృగు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను. భార్య కూడా ఆ మునీశ్వరుని వచనములాలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై దాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానం చేసెను. వెంటనే తనకున్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖముతో ప్రకాశించెను. ఆ గంధర్వ దంపతులు అమితానందం నొందిరి.
అంతా వారిద్దరూ భృగు మహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసిరి. వారలను దీవించి పంపించెను. ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసిరి. వింటివా రాజా గంధర్వ కుమారుని వృత్తాంతం. మాఘమాసంలో పుణ్యనదుల యందు స్నానమాచరించిన ఎడల ఎట్టి ఫలం కలుగునో ఊహించుకొనుము. ఇంతటితో మాఘమాసం 3వ అధ్యాయం సంపూర్ణం. మరల 4వ అధ్యాయంతో కలుసుకుందాం.